దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం మేఘాలయ హనుమూన్ మర్డర్ కేసులో ఎవరు ఊహించిన ట్విస్ట్ బయటపడింది. హనీమూన్ కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి మేఘాలయాలకు వెళ్లి అక్కడ భర్త రాజా రఘువంశీ హత్యకు గురిగవగా ఆ మర్డర్ చేయించింది భార్య సోనం అని పోలీసులు గుర్తించారు. పెళ్లి కాకముందు రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని సోనం ప్రేమించింది. అతని కుట్ర ప్రకారమే ఆమె దాడికి ఒడిగట్టినట్టు తేలింది. సఫారీ ఇచ్చి కిరాయి మనుషులతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. సుపారీ నిందితులు ఇద్దరు ఇండోర్కు చెందినవారు, ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందినవారని ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిసింది. సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘాజీజూర్లో దొంగిపోయిన సోనంను అరెస్ట్ చేయడాన్ని కొన్ని గంటల ముందే ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. విషయం చెప్పడంతో బంధువులు వెంటనే ఇండోర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు ఘాజీపూర్ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. సోనం లొంగిపోవడంతో నందిగంజ్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. సోనం చెప్పినట్లుగా రాజా రఘువంశీని హత్య చేసిన విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ అనే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ అనే నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సోనంకు రాజు కుష్వాహా ప్రియుడని, తమకు సుపారీ ఇచ్చారని వెల్లడించారు. మృతుడి సోదరుడు విపిన్ మాట్లాడుతూ సోనం తమకు కాల్ చేసిందని, తామిచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని తెలిపారు. సోనం తమకు ఫోన్ చేసినప్పుడు ఆమె మాటల్లో భయం కనిపించిందని, ఆమె చెప్పిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని తాము నమ్మగలమని పేర్కొన్నాడు. సోనం కాల్ రికార్డింగ్స్ పట్టించాయి. ఇండోర్ పోలీసులు, షిల్లాంగ్ పోలీసులు, ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఈ కేసును ఛేదించారు. సోనం కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. రాజ్ కుష్వాతో మాట్లాడుతూ సోనం ఈ తతంగం అంతా నడిపించినట్టు గుర్తించారు. రాజ్ ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోనం మాత్రం తాను కిడ్నాప్ అయ్యానని అంటోంది. రాజా రఘువంశీ సోనం వివాహం ఈ మే నెల 11వ తేదీన జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 22వ తేదీన 2 వీలర్ను రెంట్కు తీసుకుని మౌలికియాత్ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి వారి ఆచూకీ తెలియరాలేదు. మిస్సింగ్ కేసు నమోదవడంతో 11 రోజుల పాటు పోలీసులు అన్వేషించారు. జూన్ 2న ఎట్టకేలకు రఘువంశీ మృతదేహాన్ని చోహ్రా ప్రాంతాల్లోని ఒక లోతైన లోయలో పోలీసులు గుర్తించడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి.